నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక తమిళనాడు పేరు వింటేనే పౌరుషం రాజకీయం అంటేనే ఒక భావోద్వేగం వెండి తెరపై రికార్డులను వేటాడిన ఆ సింహం ఇప్పుడు కోటపై అధికార ముద్ర వేసింది దళపతిగా కోట్లాది మంది గుండెల్లో గూడు కట్టుకున్న విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన అసలు విశ్వరూపాన్ని చూపిస్తున్నారు పదవి చేపట్టి కొన్ని రోజులే అయినా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు మొదలైంది అసలు విజయ్ టార్గెట్ ఏంటి తన ఎజెండాను అమలు చేయడానికి ఆయన ఎంపిక చేసిన ఆ ఇద్దరు బ్రహ్మాస్త్రాలు ఎవరు ఇది కేవలం పాలన కాదు ఒక సరికొత్త విప్లవం యుద్ధం గెలవాలంటే సైనికులు ఉంటే సరిపోదు సరైన వ్యూహకర్తలు కావాలి రాజకీయ క్షేత్రంలో పాగా వేసిన విజయ్ ముందుగా తన సొంత కార్యాలయాన్ని ప్రక్షాళన చేశారు ఎంతో మంది సీనియర్లు ఉన్నా వెతికి మరీ ఇద్దరు ఐఏఎస్ అధికారులను తన పక్కన చేర్చుకున్నారు వారిపైనే ఇప్పుడు దేశమంతా చర్చ నడుస్తోంది డాక్టర్ సెంథిల్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్న అధికారి అత్యంత క్లిష్టమైన నిర్ణయాలను కూడా రెప్పపాటులో తీసుకోగల సత్తా ఆయన సొంతం ఆయన్ని తన అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారంటేనే విజయ్ లెక్క ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక రెండో అధికారిని జి లక్ష్మీప్రియ పరిపాలనా దక్షతలో ఆమెది అందవేసిన చేయి ఈ నియామకం కేవలం బదిలీ కాదు తమిళనాడు ప్రగతి రథానికి విజయ్ బిగించిన రెండు బలమైన చక్రాలు రాజకీయాల్లోకి రావటం ఒకెత్తు రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి ఒంటరిగా మెజారిటీ రాకపోయినా కాంగ్రెస్ వీసీకే వంటి మిత్రపక్షాల మద్దతుతో 120 మంది ఎమ్మెల్యేల బలంతో దళపతి సర్కార్ కొలువుదీరింది మద్దతుతో నడిచే ప్రభుత్వం కదా ఏ నిర్ణయం తీసుకోలేరు అని విమర్శించిన వారికి విజయ్ తన పదునైన నిర్ణయాలతో మైండ్ బ్లాక్ చేశారు ముఖ్యమంత్రిగా ఆయన ముందు 3 ప్రధాన శబదాలున్నాయి చీకటి లేని తమిళనాడు అంటే ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి నిరంతర విద్యుత్ సరఫరా మహిళలు భయం లేకుండా తిరిగే రోడ్లు భద్రతతో కూడిన సమాజం యువత భవిష్యత్తును చిదిమేస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిపై ఉక్కుపాదం మోపటం ఈ మూడింటిపై దళపతి వేసిన సంతకం రాబోయే కాలంలో పెను మార్పులకు నాంది కాబోతోంది విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కే సమయానికి రాష్ట్ర ఖజానా గలగళ్లాడటం లేదు అప్పుల భారంతో కునారిల్లుతోంది గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచేసిందని దళపతి నేరుగా చెప్పారు ఖజానా ఖాళీ కానీ పథకాలు అమలు చేయాలి ఎలా అక్కడే విజయ్ తన అసలు మార్కు చూపించారు తాను రాజకుటుంబం నుంచి రాలేదు మీ ఇంట్లో పుట్టిన సాధారణ కొడుకును ప్రతి పైసా లెక్క ప్రజలకు చెబుతాను అంటూ పారదర్శకతకు పెద్దపీట వేశారు అతి త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు అంటే ఇన్నాళ్లు జరిగిన దోపిడీ ఏంటి అసలు డబ్బు ఎటుపోయింది ఎవరి జోబులు నిండాయి అనేది బహిరంగం కాబోతోంది ఇది ప్రత్యర్థి పార్టీలకు ఒక హెచ్చరిక సెంథిల్ కుమార్ లక్ష్మీప్రియ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి రెండు కళ్లు దళపతి ఆలోచనలకు క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లే ఇంజన్లు వీరే రాష్ట్రంలో ఉన్న బ్యూరోక్రసీని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ సామాన్యుడు కలెక్టరేట్ కు వెళ్తే పని జరిగేలా వీరు ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు ముఖ్యంగా అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కొత్త ఆదాయ మార్గాలను వెతకటం అనవసర ఖర్చులకు కోత పెట్టడం వీరి ప్రధాన బాధ్యత విజయ్ వేగం ఈ అధికారుల అనుభవం కలిస్తే తమిళనాడు దేశంలోనే నెంబర్ 1 కావటం ఖాయమనే ధీమా ప్రజల్లో నెలకొంది సినిమా క్లైమాక్స్ లో విజయ్ చేసే ఫైట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఇప్పుడు పరిపాలనలో ఆయన వేస్తున్న అడుగులు అంతకంటే పవర్ఫుల్ గా ఉన్నాయి అప్పులుండొచ్చు సవాళ్లు ఎదురు కావచ్చు కానీ దళపతి లక్ష్యం మాత్రం ఒకటే అది సామాజిక న్యాయం తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇదొక కొత్త మలుపు ఇన్నాళ్లు ద్రవిడ రాజకీయాల మధ్య నలిగిన రాష్ట్రం ఇప్పుడు విజయ్ శకంలోకి అడుగు పెట్టింది మరి ఈ ఇద్దరు అధికారులు దళపతి కలిసి ఎలాంటి అద్భుతాలు చేస్తారు విమర్శకుల నోళ్లు ఎలా మూయిస్తారు అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది దళపతి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు ఇది ఆరంభం మాత్రమే అసలు గెలుపు మున్ముందుంది